ఇదిగో ఒక రైతు కథ. తెలుగులో వరి పన. మట్టిని నమ్మిన రైతు. రామయ్య ఒక చిన్న గ్రామంలో నివసించే పేద రైతు. అతనికి 2 ఎకరాల పొలం మాత్రమే ఉండేది. ప్రతి సంవత్సరం వర్షం పడుతుందో లేదో అనే భయంతోనే సాగు చేసేవాడు. కాని రామయ్యకు మట్టిపై, తన కష్టంపై అపారమైన నమ్మకం ఉండేది. ఒక సంవత్సరం వర్షాలు సరిగా పడలేదు. గ్రామంలోని చాలా మంది రైతులు నిరాశతో పొలాలను వదిలేశారు. కొందరు పట్టణాలకు వెళ్లి పనులు వెతుక్కున్నారు. కాని రామయ్య మాత్రం తన పొలాన్ని వదలలేదు. ఈ మట్టి నాకు తల్లి లాంటిది. కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది అని అనుకున్నాడు. తక్కువ నీటితో పండే పంటను ఎంచుకుని, సహజ ఎరువులు వాడుతూ, ప్రతిరోజూ పొలంలో శ్రమించాడు. పొలాన్ని పిల్లలలా చూసుకున్నాడు. కొద్ది నెలల తర్వాత వర్షం కురిసింది. రామయ్య పంట పచ్చగా కళకళలాడింది. కోత సమయానికి అతని పంట మంచి దిగుబడి ఇచ్చింది. గ్రామంలో అందరికీ ఆశ్చర్యం కలిగింది. అదే సమయంలో రామయ్యను చూసి మిగతా రైతులు కూడా కొత్త పద్ధతులు నేర్చుకోవడం మొదలుపెట్టారు. రామయ్య ఆనందంగా చెప్పాడు, రైతు చేతిలో ఉన్నది శ్రమ. మట్టిని నమ్మితే భవిష్యత్తు తప్పక పండుతుంది. కుడి చూపుడు వేలు. ఈ కథ బోధ: కష్టం, ఓర్పు, నమ్మకం ఉంటే ఏ పరిస్థితినైనా జయించవచ్చు.